అష్టైశ్వర్యం భోగభాగ్యాలు ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా కార్యనిర్వాహకులను సాధనముగా అన్నమయ్య కళావేదికగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ముద్దుగారే యశోద, ఇది కూడా అన్నమాచార్య సంగీతం మీ అందరికీ తెలిసిందే. ఈ సంగీతం మీద కృష్ణ భగవానుడి మీద సంస్కృతంలో కొన్ని కీర్తనలు రాశారు. వాటిలో అందరికీ పరిచయం అయింది మానస సంచరరి, అది కృష్ణ భగవానుడి మీద రాశారు. అది పాడి వినిపిస్తాను. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదసిఖి పింఛ అలంకృత చికురే మదసిఖి పింఛ అలంకృత చికురే మదసిఖి పింఛ అలంకృత చికురే మదసిఖి పింఛ అలంకృత చికురే మహనీయ కపోల విజిత ముకురే మహనీయ కపోల విజిత ముకురే మానస సంచరరే మహనీయ కపోల విజిత ముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే శ్రీరమణీ కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే శ్రీరమణీ కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే ధన్యవాదాలు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో చిక్కు
చిక్కబళ్ళాపూర్ జిల్లాలో చింతామణి తాలూకాలో శ్రీక్షేత్ర కైవారం అని ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఇది చారిత్రాత్మక ప్రదేశం. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు బిచ్చమెత్తుకుని జీవిస్తారు. ఏకచక్రపురం అంటారు. అది ఆ ఏకచక్రపురమే ఈ శ్రీక్షేత్ర కైవారం. అక్కడ దేవతలు ప్రతిష్ఠించినటువంటి అమరనారాయణ స్వామి ఉన్నారు. భీముడు బకాసురుని వధించిన తర్వాత ప్రతిష్ఠించిన లింగేశ్వరుడు భీమలింగేశ్వరుడు అక్కడ ఉన్నాడు. అక్కడ నారాయణ స్వామి వారి భక్తుడు ఒకతను యోగి నారాయణ యతీంద్రులు, ఆయనే తాతయ్య అని కూడా అంటారు. యోగి నారాయణ తాతయ్య ఆయన తెలుగువాడే, అక్కడ సెటిల్ అయ్యారనమాట. గాజులు అమ్ముకుని ఆయన జీవనం సాగిస్తుండేవాడు. అమరనారాయణ స్వామి వారి ఆశీర్వాదం వలన ఆ తల్లిదండ్రులకు ఆయన పుట్టారు. ఈయన ఈ గాజులు వేస్తుంటారు కదా వీళ్ళ వెంట తిరిగి ఆ రోజు. అప్పుడు వాడు డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకునేవాళ్ళు. అయ్యా నా దగ్గర డబ్బు లేదయ్యా అంటే పర్వాలేదమ్మా అని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా చేస్తూ ఉంటే ఆ భార్యకి విసుక్కుంటుండేది. సంసారం గడవాలి కదా, ఇలా ఇక కొన్నాళ్ళు విసిగి ఎందుకయ్యా ఇట్లా ఉంటావు, ఇట్లా ఎందుకు నీకు సంసారం, సన్యాసుల్లో కలవరాదా అంది. ఆయన నీ అనుజ్ఞ లభించిందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి సన్యాసం తీసుకుని స్వామివారిని గురించి తపస్సు చేశారు. అక్కడ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో కూర్చొని తపస్సు చేస్తే తపోసిద్ధి అయింది. తపోసిద్ధి ఎప్పుడవుతుందని ఆయన అనుకుంటే ఒక గురువు ఉపదేశం ఇచ్చాడు. ఏమని చెప్పాడు? గులకరాయి నోట్లో పెట్టుకున్నప్పుడు కరిగి పట్టికలాగా మారినప్పుడు నీకు తపస్సిద్ధించినట్లు అని చెప్పాడు. ఆ నోట్లో ఉన్న గులకరాయి అది పట్టిక బెల్లంలా మారిపోయి ఆయన తపస్సు సిద్ధిందని తెలుసుకుని బయటకు వస్తే ఆ గడ్డం అది అంతా పెరిగిపోయి తపస్సు గుహలో చేశారు కదా. పిల్లలు వస్తే ఇన్న రాళ్ళు తీసుకు తింటున్నారు. అక్కడ పిల్లలు చూసి ఇదేమిటి, మాకు కూడా తాతయ్య మాకు కూడా రాయి బెల్లం పెట్టవా అంటే, ఆ రాయి తీసుకు తినండర్రా అంటే వాళ్ళు నోట్లో పెట్టుకుంటే పట్టిక బెల్లం అయిపోతుంది. ఈ వింతని ఈ పిల్లలు వెళ్ళి ఆ ఊళ్ళో అంతా చెప్పేసరికి వాళ్ళంతా వచ్చి మహానుభావుడయ్యా అని చెప్పి ఆయనకు ఒక చిన్న కుటీరం నిర్మించి అక్కడే ఉండమని చెప్పారు. ఆ శ్రీక్షేత్ర కైవారం అమరనారాయణ స్వామికి కొంచెం దూరంలో ఒక చిన్న కుటీరం పెట్టి అక్కడే ఉన్నారు. ఆయన మన తెలుగులో మంచి కీర్తనలు రాశారు. అలాగే అక్కడ కన్నడ భాషలో కూడా కొన్ని కీర్తనలు రాశారు. ఆయన రాసిన కీర్తన కృష్ణ భగవానుడి మీద చాలా చక్కగా ప్రసిద్ధి చెందింది. మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు దీన్ని స్వరపరిచారు. ఆయన ఆకాశవాణిలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయనే స్వరపరిచి భక్తి సంగీతంలో ఈ పాట చాలా మాటలు వేశారు. అది పాడి వినిపిస్తారు. మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో. మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసే
హరినామామృత పానము చేసేదెన్నటికో హరి 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 హరినామామృత పానము చేసేదెన్నటికో శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో కమలాక్షుని నా కన్నులు చల్లగా కని సేవించేదెన్నటికో కమలాక్షుని నా కన్నులు చల్లగా కని సేవించేదెన్నటికో లక్షణముగ శ్రీ లక్ష్మీరమణుని దాసుడనయ్యేదెన్నటికో లక్షణముగ శ్రీ లక్ష్మీరమణుని దాసుడనయ్యేదెన్నటికో శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో